ఈరోజు ఒక హెల్దీ కారం పొడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఈ హోమ్మేడ్ కారం పొడిలో నేను మునగాకు పొడి, ఫ్రెష్ కరివేపాకు, ఇంకా పుదీనా కూడా యూస్ చేశాను. మునగాకులో వైటమిన్స్, ఐరన్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్స్కి మంచి సోర్స్. మన డైలీ న్యూట్రిషన్ని సపోర్ట్ చేస్తుంది. ఫ్రెష్ కరివేపాకులో ఐరన్, ఫోలేట్, వైటమిన్ ఏతో బాడీకి కావలసిన న్యూట్రియంట్స్ని అందిస్తుంది. డైజెషన్కి కూడా సపోర్ట్ చేస్తుంది. పుదీనా ఫ్రెష్ ఫ్లేవర్తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఫైబర్ని యాడ్ చేస్తుంది కాబట్టి టేస్ట్ అండ్ న్యూట్రిషన్ రెండూ ఉంటాయి. వేడివేడి అన్నం మీద కొంచెం నెయ్యి వేసుకుని ఈ హెల్దీ కారం పొడి ట్రై చేసి బ్యాలెన్స్ డైట్లో ఒక టేస్టీ ఎడిషన్గా ఎంజాయ్ చేయండి. ముందుగా ఒక 3 హ్యాండ్స్ ఫుల్ ఆఫ్ ఫ్రెష్ కరివేపాకుని తీసుకొని 2 to 3 టైమ్స్ మంచిగా వాష్ చేసి ఫ్యాన్ గాలి కింద కానీ నీడలో కానీ 4 to 5 అవర్స్ పాటు ఆరబెట్టుకోవాలి. ఒక గుప్పెడు పుదీనాని కూడా తీసుకొని మంచిగా వాష్ చేసి ఆరబెట్టుకోవాలి. ఇవన్నీ ముందు రోజే ప్రిపేర్ చేసుకుంటే మనకి నెక్స్ట్ డే పొడి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆరబెట్టుకున్న కరివేపాకుని, పుదీనాని వేసి లో ఫ్లేమ్లో 15 మినిట్స్ పాటు క్రిస్పీగా అయ్యేదాకా వేయించుకోవాలి. చేతితో నులిపితే పౌడర్ లాగా అయిపోవాలి. ఆ స్టేజ్ వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని 1.5 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మన స్పైసీనెస్కి తగినట్టుగా 15 నుంచి 20 ఎండుమిరపకాయల్ని కూడా వేసి కొద్దిసేపు వేగిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, 1.5 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసి నువ్వులు చిటపటలాడేదాకా, మెంతులు మాడేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాని కూడా వేపిన కరివేపాకులో వేసి అందులో కొంచెం పసుపు, కొంచెం ఇంగువ, కొంచెం చింతపండు, ఒక 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు వేసి ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ మునగాకు పొడిని కూడా వేసి మొత్తం చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసి మరీ సూపర్ ఫైన్ అవసరం లేదు కానీ కొంచెం ఫైన్గా పౌడర్ చేసుకొని చివరిగా సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ పొడిని గాలి తగిలిన డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా పాడవదు. తడి చేయి పెట్టకుండా జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి. మరి ఈ కారపొడిని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.